హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగానే ఉంటారులండి. మీ అందరికి ఒక విషయం చెప్పనా? నవంబర్ 19వ తారీఖు 2022లో నేను పుట్టా. అంటే నవంబర్ 19వ తారీఖు ఎవ్రీ ఇయర్ నాకు పండుగ చేస్తారు. పండుగ అంటే అదే అండి, బర్త్డే పండుగ. మా అమ్మ నాన్న ఎలాగో నన్ను కువైట్ తీసుకొచ్చారు కదా, ఈసారి నాకు నా బర్త్డే కువైట్లో చేశారు. మంచిగా బెలూన్ డెకరేషన్లు, బెలూన్ ఆర్చులు, డిస్కో లైట్లు, మంచిగా సెట్టింగ్ లైట్లు అన్నీ పెట్టుకొని మంచిగా డెకరేషన్ చేశారు. ఇందులో హైలైట్ ఏమొచ్చి జంగిల్ థీమ్లో నా కేక్ చూస్తే ఉంటే మొత్తం తినాలనిపించింది. అందులోనే వచ్చి పులులు, సింహాలు, ఏనుగులు, కోతులు, సూపర్గా ఉంది. టేస్ట్ కూడా ఏనుగులు తిన్నట్టే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మొత్తం అన్నీ కూడా నేనే తినేద్దాం, లేకపోతే ఏదో రూమ్లో తీసుకెళ్ళి లాగైపోయి మొత్తం గుమ్మలు ఆడించేద్దాం అనుకున్నాను. కానీ మా నాన్న నన్ను పట్టుకొని కంట్రోల్ చేశాడు ఫ్రెండ్స్. కానీ తప్పదు. ఇందులో ఇంకోటి ఏంటంటే అశోక్ మామ మరియు అత్త వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలిద్దరు. అలాగే మా పవన్ మామ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. అలాగే మా సురేష్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. అలాగే చుట్టూ ఉన్నటువంటి లలిత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట. చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. అందరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్. ఎప్పటికీ కూడా అందరూ నా ఫంక్షన్కి వచ్చి నాతో బాగా ఆడుకున్నారు, మంచి గిఫ్ట్లు తెచ్చారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇచ్చారు. నాకు నిజంగా ఈరోజు అంత బాగుందంటే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎంత మంచి బర్త్డే చేసుకుంటారు కదా, మీరు కూడా మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ టైం నేను కూడా అలా చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఏమొచ్చి మా అత్తయ్యలు మా అమ్మ నాకు హారతి ఇచ్చారనమాట. మరి ఎందుకు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఇలాగేదో ఫైర్ లాంటి తెచ్చి చుట్టూ ఇలా తిప్పారు. నేను కూడా అలా చూసి కళ్ళు తిరిగితేమనుకున్నాను, తిరగలే. దాని తర్వాత ఏమొచ్చి ఏంట్రా బాబు అందరూ వచ్చారు, మా అమ్మ ఏమొచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు గిఫ్ట్ పట్టలేదురా బాబు అనుకున్నాను. ఈలోపు మా అశోక్ మామల గిఫ్ట్, పవన్ మామల గిఫ్ట్, అలాగే మా సురేష్ మామలు వాళ్ళు కూడా గిఫ్ట్లు నాకు ఇచ్చారు. దాంతోపాటు మా నాన్న ఏమొచ్చి మంచిగా సూట్ కొన్నారు, మంచిగా స్టైల్స్ దిగా ఏహే అనుకుని మంచి స్టైల్స్. దాని తర్వాత అందరం కలిసి మంచి ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్, అలాగే అందరం కలిపి సెల్ఫీలు అన్నీ తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత అందరం భోజనాలకు కూర్చున్నాం. అందరం అలాగే కార్తీక మాసం అంట, అందుకే అందరూ కూడా ఆకుల్లో తిందామని అరిటాకులు తెచ్చుకొని ఫ్యామిలీస్ అందరం కూర్చొని తిన్నాం. ఈరోజు స్పెషల్ అమ్మేమొచ్చి మంచిగా బిర్యానీ చేసింది, వెజ్ బిర్యానీ. నాన్నేమొచ్చి పన్నీర్ కూర చేశారు. దాంతోపాటు ఏంటో చెప్పుకోండి, స్వీట్ పాలతోని పాలకోవా చేశారు మా నాన్న అండ్ అమ్మ కలిసి. సూపర్ ఉన్న టేస్ట్. అందరితో పాటు నేను కూడా లాగించేసా. దాంతోపాటు మా మామలు అందరూ కూడా గిఫ్ట్లు తెచ్చారు. అశోక్ మామ వచ్చి నా కోసం మంచిగా వైలెన్ తెచ్చారు. అదేమొచ్చి సూపర్ ఉంది, బాగా వాయించుకున్నా. దాని తర్వాత ఇదేమొచ్చి వాళ్ళ పెద్ద పాప వచ్చింది, వాళ్ళ చిన్న పాప ఏమొచ్చి వేరే గిఫ్ట్. అన్ని గిఫ్ట్లు ఎంత బాగున్నాయో తెలుసా. అప్పుడే ఆడుకొని మొత్తం ఇరగొట్టి మొత్తం పారేయాలి అనిపించింది. కానీ గిఫ్ట్లు అన్నీ ఎంత బాగున్నాయి, జాగ్రత్త దాచుకోవాలని చెప్పేసి దాచుకున్నా. దాని తర్వాత ఏమొచ్చి అందరూ కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నా. చాలా బాధేసింది. అందరూ ఉండొచ్చు కదా ఇంకోసేపు ఆడుకుందామని, కానీ అందరం ఆడుతాం, చిన్న గేమ్స్ ఆడుకున్నాం, పాడుకున్నాం. దాని తర్వాత చిన్న వీడియోస్ ఏమొచ్చి టీవీలోని హ్యాపీ బర్త్డే ప్రకృత్, హ్యాపీ బర్త్డే ప్రకృత్ అని మంచి సాంగ్స్ వేసుకొని డ్యాన్సులు కూడా చేసాం. దాని తర్వాత ఏమొచ్చి కొంతమంది గిఫ్ట్లు, ఇదేమొచ్చి మా సురేష్ అంకుల్ ఇచ్చిన గిఫ్ట్లు ఏమొచ్చి డ్రెస్, అలాగే మా పవన్ అంకుల్ ఏమొచ్చి ఇంకొక సూట్ కూడా తెచ్చారు.
ముగ్గురు గిఫ్ట్లు కూడా నాకు చాలా 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 బాగా నచ్చాయి తెలుసా. ఎనీహౌ ఈ ఇయర్ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. మీ బర్త్డేస్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో నీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.